మనము చర్చికి రావటం సమయానుకూలంగా మనం చూస్తే, లేక దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఏజ్ ని మనం చూస్తే ప్రియులరా, ఎంతగా మనము ఇంకా తర్ఫీదు చెందాల్సిన పరిస్థితి, ఎంతగా రూపాంతరము చెందాల్సిన పరిస్థితి, ఎంతగా దేవుని చేతుల్లో వాడబడాల్సిన పరిస్థితి ప్రియులరా నీకు నాకు ఉండాలి. బహుశా మనము వీటి మీద మనసు ఉంచటం లేదమ్మా. ఏవి యోగ్యమైనవో, మెప్పైన ఉన్నవో, సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో వాటి మీద కాకుండా బహుశా వేరే వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు ప్రియులరా మన జీవితంలో రెన్యూవల్ ఆఫ్ ద మైండ్ అనేది జరగదు. ఇన్ఫాక్ట్ ప్రియులరా నేను ఒకటి I'll just give you a suggestion ప్రియులరా. I'll just give you a suggestion. మనము జనరల్గా ప్రియులరా మన దినమంతా కూడా ప్రభువుని అడుగుతానే ఉంటాం కదండి. ప్రభువుని అడుగుతానే ఉంటాం, ఏదో ఒకటి అడుగుతాం. ప్రభువా నాకు హెల్త్ ఇవ్వు, లేకపోతే మా ఫ్యామిలీలో ఇది ఇవ్వు, ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, ఇది కావాలి, అది కావాలి, అడుగుతానే ఉంటాం ప్రియులరా. ఎవ్రీ డే అట్లీస్ట్ ఎవ్రీ డే ఒక్క విషయం ప్రియులరా మనం ప్రభు సన్నిధిలో సమర్పించేద్దామా? వన్ విషయం. ఉదాహరణగా నీకు చాలా అసహనం ఉందనుకోండి, అసహనం అనే బలహీనత. ప్రభువా ఈ రోజు నా అసహనాన్ని పాదాల చెంత పెడతాం, యు హెల్ప్ మీ టు ఓవర్కమ్ దట్. ఇఫ్ యు ఆర్ ఎ హ్యాబిచువల్ లయర్, అబద్ధాలు చెప్పే అలవాటు నీకు ఉందనుకోండి, ప్రభువా ఈ రోజు నేను అబద్ధాలు చెప్పటము తగ్గించుకోవటానికి నీ పాద సన్నిధి నేను పెడతాము. కేవలం పొందుకోవటమే కాదు ప్రియులరా, తీసుకోవటమే కాదు. కెన్ వి జస్ట్ గివ్ అవే సమ్ థింగ్స్? కెన్ వి గివ్ అవే? దేవా పలానా వ్యక్తి మీద నాకు చాలా హేట్రెడ్ ఉంది ప్రభువా, ద్వేషం ఉంది, ఈరోజు నీ పాద సన్నిధిలో ఆ హేట్రెడ్ వదిలేస్తాను ప్రభువా. ప్రభువా పలానా వ్యక్తిని నేను క్షమించలేకపోతా ఉన్నాను ప్రభువా, ఈరోజు నేను ఒక తీర్మానం చేస్తున్నాను, క్షమించడానికి నాకు సహాయం చేయండి. నేను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాను ప్రభు. I'll try to forgive. Are you understanding what I'm trying to say? Rather than just keep on receiving from God, can we make decision to give in the presence of God? దేవుని ఇదిగో నేను మార్పు చెందాను. I have always learned one thing, ప్రియ సహోదరి సహోదరులారా, your growth does not necessarily depend on what you are learning. Your growth also depends upon what you are unlearning. నీ జీవితంలో నేర్చుకునే దాన్ని బట్టి కాదు, నీ జీవితంలో ఏది వదిలేయడానికి కూడా నువ్వు సిద్ధపడుతున్నావో దాన్ని బట్టి నువ్వు ఎదుగుతావు. చాలా ప్రాముఖ్యం. మనం వదిలేయాల్సినవి చాలా ఉన్నాయి మన జీవితాలు. యూ హ్యావ్ టు కీప్ ఆన్ క్విట్టింగ్ వన్ థింగ్ ఆఫ్టర్ అనదర్. డైలీ ఒక వన్ విషయం ప్రియులరా, బిఫోర్ యూ గో టు బెడ్, కెన్ యూ జస్ట్ ప్రే something that is troubling your heart, something that is holding you from growing in the Lord. ఏ దేవునిలో ఎదగకుండా ఆపేసేటువంటి, లేక దేవునిలో బలపడకుండా ఆపేసేటువంటి, లేక నీ మైండ్ రెన్యూ అవ్వకుండా ఈ లోకానికి కట్టి పెట్టేసేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే, కెన్ యూ జస్ట్ సరెండర్ ఇట్ టు ద గాడ్? ఒకసారి అవ్వకపోవచ్చు ప్రియులారా, కెన్ యూ అట్లీస్ట్ ట్రై? ప్రభువా ఐ జస్ట్ వాంట్ క్విట్ దిస్, ఐ వాంట్ లీవ్ దిస్, ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ మై లైఫ్. బహుశా ప్రైడ్ కావచ్చేమో, లేకపోతే రాంగ్ థింకింగ్ కావచ్చు, అన్హోలీ థింకింగ్ కావచ్చు. కెన్ వి జస్ట్ లివ్ ఇట్ ఇన్ ద ఫీట్ ఆఫ్ గాడ్? ప్రియులారా, when after this happens, ఎప్పుడైతే ఈ టర్బన్ పెట్టాడో ప్రియులారా, యెహోషువ మీద టర్బన్ పెట్టాడో, that's when the call for service comes.